మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 69వ కీర్తన 33వ వచనము. యెహోవా దరిద్రుల ప్రమరణను ఆలకించువాడు. దేవుడు దరిద్రుల ప్రార్థనను ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. దిక్కులేని వారి ప్రార్థనను దేవుడు వింటాడు. ప్రార్థనకు తప్పకుండా దేవుడు ప్రతిఫలము దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు జవాబును అనుగ్రహిస్తాడు. మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనం ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. దేవుడు మన జీవితాల్లో అద్భుతకరమైన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. కరువులో దేవుడు మనల్ని పోషిస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడు. మనం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉన్నట్లయితే దేవుడు అద్భుత రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఐశ్వర్యం అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని దేవుడు గమ్యానికి చేర్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మార్గంలో మనం నడుచుకునే వారిగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. దేవుని మాటకు మనము లోబడే వారిగా ఉన్నట్లయితే దేవుడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని ఆజ్ఞలను మనము పాటించేవారిగా ఉండాలి. వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి. దేవుని మాటలు దివారాత్రులు ధ్యానించేవారిగా మనము ఉండాలి. దేవుడిసిన మేళ్ళను బట్టి ప్రతిదినం దేవుని స్తుతించేవారిగా, దేవుని ఆరాధించేవారిగా మనము ఉండాలి. యేసయ్య కొరకు మనము కనిపెట్టుకునేవారిగా ఉండాలి. మనకున్న బాధ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా మనము ఉండాలి. దేవుడు మనకు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని కొరకు యథార్థవంతులుగా మనము జీవించాలి. కడ వరకు తనకు సాక్షులుగా మనల్ని దేవుడు నిలబెడతాడు. తన బలమును, శక్తిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న బలహీనతలన్నీ కూడా తొలగించి బలమును అనుగ్రహిస్తాడు. మనల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దిక్కులేని వారికి ప్రభా నీవే దిక్కై ఉన్నావు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయా దిక్కులేని వారి ప్రార్థన తండ్రి నువ్వు ఆలకించే దేవుడు. దరిద్రుల ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వు తండ్రి. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు నాయన. అయా తండ్రి ప్రార్థన ద్వారా ప్రభా కార్యాలు జరిగించే దేవుడు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. ప్రతిదినం నిసల మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీతో సహవాసం మాకు అనుగ్రహించండి నాయన. అయా మేము నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా. నీ మీద ఆధారపడేవారిగా మేము ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మా జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నాయన. అయా కరువులో పోషించే దేవుడవు. అయా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి సమృద్ధిని దయచేవాడు, మేలు చేసే దేవుడు, క్షేమాన్ని దయచేసే దేవుడవు నాయన. ప్రతి అక్కరాలు కూడా తీర్చే దేవుడవు నాయన. అనుక్షణములు కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, విడిపించే దేవుడు. అయా మాకు తోడైండి నడిపించేవాడవు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రిని చిత్తాన్ని జరిగించేవారు మేము ఉండాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నీ మాటకు లోబడేవారు ఉంటకు సహాయం చేయదేవా తండ్రి. నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ప్రతిదినం నిసల మొరపెట్టేవారిగా ఉంటకు సహాయం చేయదేవా. ప్రార్థన ప్రతిఫలం అనుగ్రహించేవాడు నాయనకు స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా మాకు జవాబు అనుగ్రహించే దేవుడు నాయనకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీకు వందనాలు. మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా.
తండ్రి ఎవరికి బాధలు సమస్యలు ఉన్నారో వారు దర్శించు నాయన. వారికి ఉన్న బాధలు సమస్యలన్నీ కూడా తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన రీతిగా మన ప్రార్థన విని మన పట్ల కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.